హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మన సంధ్యా సత్యనాయుడు యూట్యూబ్లో వచ్చేసానమాట, చిన్న మినీ బ్లాగ్తో. నాకు మాట్లాడటం వస్తుందో రావట్లేదో తెలియదు, బట్ కానీ నాకు ఏదైనా ఆలోచన వచ్చినా, ఏదైనా చేయాలనిపించినా కానీ మీతో నేను చెప్పుకుంటున్నాను అనమాట. ఏంటి అంటారా? ఏం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ మన హోటల్ తీసేసి కూడా మినిమం ఒక 20 డేస్ 25 డేస్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఖాళీగానే ఉంటున్నాను. దీంట్లో సందేహం ఏంటంటే, నాకు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అన్నదే నాకు ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా, ఎందుకంటే మన ఫ్యామిలీని బట్టి, మన ఫ్యామిలీ పొజిషన్ బట్టి మనం ఏదో ఒకటి మూవ్ అవ్వాలా. అది జాబా, లేకపోతే అదేంటి బిజినెసా అన్నది మాత్రం డిసైడ్ అవ్వాలి. కానీ జాబా బిజినెసా అని ఇది అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. కానీ బిజినెస్ అంటారా, ఇంకా ఇప్పటికే చాలా లాస్ అయిపోయాను, నష్టపోయాము. అప్పులు తీసుకొచ్చాం కదా, నష్టపోయాము. ఇప్పుడు బిజినెస్ చేసేంత డేర్ అయితే లేదు నాకు. బిజినెస్ అంటే మామూలుగా నేనైతే బ్యూటీషియన్ని, ఇంట్లో పార్లర్ ఎప్పుడు నేను చెప్పానో లేదో నాకు గుర్తయితే లేదు. కానీ పార్లర్ ఉంది నాకు, చిన్న అంటే ఇంట్లోనే జస్ట్ చిన్న పార్లర్ పెట్టుకున్నాను. పికిల్ బిజినెస్ కూడా చేస్తున్నాను కదా. అంటే పికిల్ బిజినెస్ అంటే ఇప్పుడు అంటే అప్పుడు హోటల్ ఉండేది కాబట్టి కొంచెం అక్కడ తెలిసేది జనాలకి. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి తెలిసిన వాళ్ళ వరకే ఏదైనా కావాలన్నా అలా చిన్న చిన్న ఆర్డర్స్ ఇస్తున్నారు. బట్ కానీ మన పికిల్స్ తీసుకున్న వాళ్ళైతే మాత్రం రిపీట్ కస్టమర్స్ అయితే వస్తున్నారు. తెలియని వాళ్ళైతే మనకు తెలీదు. ఇప్పుడైతే నేనైతే నేను పికిల్ బిజినెస్ చేస్తున్నానని చెప్పి నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడైతే నిజం చెప్పాలంటే చాలా వరకు జనాలకి తెలియదు కదా, మనం ఇంట్లో ఉండి చెప్పిన కొంతవరకే మనకి బిజినెస్ అనేది అవుతుంది. అది అనేది ఇన్కమ్ అనేది లేదు. నిజం చెప్పాలంటే ఇన్కమ్ అనేది లేదు. బట్ దేవుడి మేము భారం వేసి అన్నీ ముందుకు పోతే అన్నీ మంచి జరుగుతుంది అని అంటారు కదా. అందుకే నేను బిజినెసా జాబా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బిజినెస్ చేసేంత స్తోమత అయితే లేదు ఇప్పుడు, దాంతో డేర్ చేసేంత స్తోమత అస్సలు లేదు ఇప్పుడు. జాబ్ అంటారా, జాబ్ చేయాలంటే ఇక్కడైతే మనం ఖచ్చితంగా హైదరాబాద్ అట్లా వెళ్ళాల్సిందే. కానీ చిన్న బాబుతో అంత దూరం వెళ్ళటం అంటే కష్టం. ఇక్కడ ఏదైనా చిన్న చిన్నవి అంటారా, ఇక్కడ నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే ఎవరైనా సరే, ఇప్పుడు లేడీస్ చాలామంది ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది ఇక్కడ లోకల్ వారికి మనం ఉన్న లొకాలిటీలో చేసుకోవాలంటే హైయెస్ట్ ఏంటంటే 10,000. అది కూడా ఏ అకౌంటిస్ట్ గానో, లేకపోతే చిన్న అకౌంటిస్ట్ గానో, చిన్న ఏదన్నా చదువుకున్న వాళ్ళు అయితే అలా కొన్ని సిస్టమ్ వర్క్ కానీ అలాంటివి చేసిన 10,000 బేసిక్ హైలైట్ అమౌంట్ అనమాట. ఇంకా చదువు లేని వాళ్ళు అంటారా, చిల్లర కొట్టుల్లో, బట్టల షాపుల్లో చదువు ఉన్నా లేకపోయినా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది నేనైతే చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ విధానాన్ని బట్టి చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని బట్టల షాపుల్లో చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, నేను సెలవులప్పుడు కానీ మామూలప్పుడు కానీ నేను చేశాను బట్టల షాపుల్లో. అలానే నేను చదువులేదన్నా అని కాదు, అలా పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని మనం ఇది చేయాలన్నమాట. వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలా అర్థం కావట్లా. ఒక్కొక్క టైం అనిపిస్తుంది. నేను వంట బాగా చేస్తాను అంటే, యాక్చువల్లీ మన హోటల్లో తిన్న వాళ్ళకి, కస్టమర్లకి తెలుసు, అండ్ నా దగ్గర పికిల్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు నేను వంట బాగా చేస్తాను లేదా. తీసుకున్న వాళ్ళకి తెలియదు. ఎట్లయినా మనం ఎవరికాళ్ళు నేను మంచి కుక్నే అని ప్రతి ఒక్క
ఆడవాళ్ళు అనుకుంటారు. బట్ అనేది వాళ్ళు తింటేనే కదా మనకు తెలిసేది. ఎవరి కాళ్ళు సెల్ఫ్‌గా చెప్పుకున్నది వేరు. ఎదుటోళ్ళు తిని జడ్జ్ చేసింది వేరు. అది నేను చెప్తానను. నేనైతే అది అంటాను. మరి ఎదుటోళ్ళు ఎలా అన్నది అసలు నాకు తెలీదు. ఇంకొకటేంటంటే ఇప్పుడేంటంటే ఎక్కడైనా కుక్ చేయటానికి వెళ్దామా? అంటే మన లోకల్‌లో కుక్ చేయటానికి వెళ్దామా? చదువుకుంటే ఏమైంది? మనమేమి తప్పుడు పనులు, దొంగతనాలు చేయట్లేదు కదా! కష్టపడుతున్నాము. మనకున్న టాలెంట్ అది. నాకున్న టాలెంట్ నేను అనుకుంటా ఇప్పుడు బ్యూటీషియన్ నేను. బ్యూటీ వర్క్ ఏదొచ్చినా నేను చేయగలను నేను. అలానే ఆహ్, మల్టిపుల్ చా మల్టిపుల్ పర్సన్ లేతే మల్టిపుల్ టాలెంట్ పర్సన్ అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. అంటే నాకు నేను పెద్ద తోపు తూర్ము అని నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే వచ్చు నాకు వర్కు. అంతే. ఇప్పుడేంటంటే చేద్దామా? లేతే ఏం చేద్దాం అన్నదే క్వెషన్ మార్క్ అయిపోయింది. కానీ మనం ఆలోచించే అంత టైంలో మన లైఫ్ కూడా అలా ఉంటదని అనుకోం గదా! అంటే మన కష్టాలున్నాయని చెప్పి టైంకి ఆకలేయటం మాత్రం మానదాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి కష్టాలున్నాయని, లేపోతే ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయని టైంకి ఆకలేయటం అయితే మానదాం. ఎందుకంటే మనకు ఆకలేసే టైంకి ఖచ్చితంగా ఆకలి ఏదోటి కడుపులో పడే అని పొట్ట పలకరిస్తా ఉంటదనమాట. అలానే మన కష్టాలున్నాయని చెప్పి మనకు కట్టాల్సినవి, చేయాల్సినవి మాత్రం ఆగవు గదా! అలానే అదే క్వెషన్ మార్కు. మీరెవరన్నా ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే నాకు సలహా ఇవ్వండి. ఇదే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా చెప్తే మరీ సోది చెప్పినట్టు వీడియో కూడా బాగా పెద్ద లెంత్ అయిపోతుంది. నాకు సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.